ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జోషిస్తూ వైసీపీకి షాక్ ఇస్తూ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే, వాస్తవంగా ఇండియా టుడే మై యాక్సిస్ వాళ్ళ సర్వే ప్రతి ఏడాది కూడా ఉంటుంది, ఈ దఫా సీ ఓటర్ సర్వే ఇచ్చిందనమాట. దాంట్లో 17 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని చెప్పారో వెంటనే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం. అదే సమయంలో ఎందుకంటే అది కాస్త క్రెడిబుల్ సంస్థల్లో ఇండియా టుడే, టైమ్స్ నవ్ అన్నటువంటి సార్ టైమ్స్ నవ్ వైసీపీ గెలుస్తుందని ఇచ్చినప్పుడు అదంతా అమ్ముడుపోయిందని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇండియా టుడే ఇవ్వగానే అది కరెక్ట్ అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రొజెక్ట్ చేస్తూ ఉండటంతో సంతోషపడుతుండటంతో అప్పుడు అది సంతోషపడ్డటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భంలో లెక్కలు కొత్తవి చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఇండియా టుడే ఇదే సీ ఓటర్ వాళ్ళ సర్వే, ఇది ఇండియా టుడే వాళ్ళతో సీ ఓటర్తో కలిపి నిర్వహించారు కాబట్టి వాళ్ళది గతంలో ఫెయిల్ అయ్యిందంటూ ఏదైతే లాస్ట్ ఇయర్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 14 ఎంపీ 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని అప్పుడు సీ ఓటర్ అంచనా వేసింది. అప్పుడు తీరా చూస్తే 3 ఎంపీ 23 అసెంబ్లీ వచ్చినాయి, వైసీపీకి 22 పార్లమెంటు 151 అసెంబ్లీ వచ్చినాయి. అలాగే మొన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్ 2023 నవంబర్లో మొన్న జరిగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 130 వస్తాయని వీళ్ళు ప్రీపోల్ సర్వే ఇచ్చారు. తీరా చూస్తే కాంగ్రెస్కి 66 వచ్చినాయి. అదే సందర్భంలో ఎగ్జిట్ పోల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 113 నుంచి 137 వస్తాయని ఇచ్చారు, కానీ అక్కడ ఫెయిల్ అయింది. భారతీయ జనతా పార్టీ అక్కడ 163 వచ్చింది అన్నది గుర్తు చేస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రీపోల్ సర్వేలో 45 నుంచి 51 వస్తాయని, తర్వాత కాంగ్రెస్కి 41 నుంచి 53 వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో చెప్పారు. తీరా చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 35, బీజేపీకి 54 వచ్చినాయి. కాబట్టి దీన్ని నమ్మద్దు అంటూ వాళ్ళ శ్రేణుల్ని ఏదైతే అయోమయానికి గురైనటువంటి శ్రేణుల్ని సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు.